what God has started, we should continue. దేవుడు ఏదైతే ఆరంభించాడో దానిని మనం కొనసాగించాలి. Now we'll look at the word of God for some time and then we'll worship God again. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం కొంతసేపు గడుపుదాం, ఆ తర్వాత ఆరాధనలో సమయాన్ని వెచ్చిద్దాం. Yesterday we started the subject family of God. నిన్నటి రోజు దేవుని యొక్క కుటుంబం గురించి మనం ఆరంభించాం. And I emphasize that we are in the family of God not because of the mercy and love of God, but we are born in the family of God. మరి నిన్న ఉదయకాలం దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కరుణను బట్టి మనము దేవుని కుటుంబంలో జన్మించలేదు, కానీ not in the family of God. Not see that you should say we are not in the family of God, not through mercy, not through love, but we are born. దేవుని ప్రేమించడానికి కానీ దేవుని దయను పొందుకోవడానికి కానీ మనము దేవుని కుటుంబంలో జన్మించిన వారమైనాం. We are born in the family of God. మనము దేవుని కుటుంబంలో పుట్టిన వారమైనాం. God is a merciful God. దేవుడు దయాళుడైన దేవుడు, loving God. ప్రేమించే దేవుడు. He loves us. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. He loves us, that's why he came in search of us. ఆయన మనలను ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి మనల్ని వెతుకుతూ వచ్చాడు. Because he loves us, that's why he gave his life on the cross. మరి ఆయన మనలను ప్రేమించిన కారణాన్ని బట్టి తను తాను సిలువలో అప్పగించుకున్నాడు. But his love is not this love cannot make us his family member. ఆయన ప్రేమ మనలను ఆయన కుటుంబ సభ్యులనుగా చేయలేదు. We accept his love and then we volunteer to be born in the house of God. మరి దేవుని ప్రేమను మనం గుర్తించాం, స్వేచ్ఛాపూర్వకంగా దేవుని కుటుంబంలో జన్మించాం. We received that word. మనము ఆ వాక్యాన్ని, బీజాన్ని స్వీకరించాం. Just like a seed come in the womb of a wife, the word of God came into us. ఏ ప్రకారంగా ఒక స్త్రీ గర్భాశయములోనికి బీజము దిగి వస్తుందో అలాగే దేవుని జీవము గల వాక్య బీజాన్ని మనము స్వీకరించాం. When the seed comes in the womb of a woman, it works. ఎప్పుడైతే బీజము స్త్రీ గర్భాశయములో పడుతుందో అది క్రియ జరిగిస్తుంది. In the same way, when the word came into us, it began to work. అదే మాదిరిగా దేవుని వాక్య బీజం మన లోపలికి ఎప్పుడైతే ప్రవేశించిందో అది దాని క్రియను జరిగిస్తోంది. And that's how we are born. ఆ ప్రకారముగా మనం దేవుని కుటుంబంలో జన్మించాం. Many have come to the house of God, but they are not born. అనేక మంది దేవుని కుటుంబంలోనికి వచ్చారు కానీ వాళ్ళు జన్మించలేదు. They do not have the spirit of sonship. వారికి పుత్రత్వం యొక్క ఆత్మ అనుగ్రహించబడలేదు. They've got the spirit of bondage. వారికి దాస్యత్వపు ఆత్మ ఉంది. But those who are born have got the spirit of sonship. దేవుని మూలముగా పుట్టిన వారికైతేనేమో పుత్రత్వపు ఆత్మ ఇవ్వబడింది. The main reason we wanted to be born in the family of God is not our healing, not our material blessing. దేవుని కుటుంబంలో జన్మించడానికి ప్రధానమైన కారణం మనము స్వస్థత పడడం కాదు, విడుదల పొందటం కాదు. We came to know that life on this earth is like a shadow. భూమి మీద ఉన్న మన జీవిత కాలములు నీడ బోలినవై ఉన్నాయి. We are just a wind that comes and never comes and goes and never comes again. విసరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలి వలె మన జీవితం ఉన్నది. We are just like we are people having breath in our nostrils. మరి నాసికారంధ్రములలో కేవలం ప్రాణం కలిగిన వారమై ఉన్నాం, ఊపిరి కలిగిన వారమై ఉన్నాం. When we are temporary people like that, we long for eternal life.
మనము ఇతరులందరి వల్లే సామాన్య జీవితం భూమి మీద గడుపుతున్నా కూడా నిత్యత్వము కొరకైన నిరీక్షణ కలిగిన వారం. And when we long for the eternal life, we accepted the word of God. మరి నిత్యత్వం యొక్క నిరీక్షణ కలిగిన వారమై దేవుని వాక్యమును ప్రేమతో స్వీకరించాం. Then we are born. అప్పుడిక మనము కుటుంబంలో జన్మించిన వారమైతిమి. And there is another aspect which I'll teach now, but if you have any questions, you can ask now. మరొక భాగాన్ని మీకు బోధించడానికంటే ముందుగా దీనిలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగండి. Any brother, any sisters, pastors, please lift up your hand. ఏ పాస్టర్ గారైనా, సహోదరి అయినా, సహోదరుడైనా మీ చెయ్యెత్తి చూపండి, అంతే చాలు. Yes. If you did not know the deeper meaning of spirit of sonship and spirit of bondage, and if you didn't know about real birth, God is giving you now the opportunity to settle everything. చూడండి, పుత్రత్వపు యొక్క ఆత్మను గూర్చి కానివ్వండి, దాస్యత్వపు ఆత్మను గురించి కానీ పరిపూర్ణంగా ఎరగలేదు గనకనే దేవుని కుటుంబంలో నిజంగా జన్మించడం కొరకైన పునాది మాటలను దేవుడు ఇప్పుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. So now you are checking yourself. ఇప్పుడు మీరేం చేయాల్సిందంటే పరీక్షించుకోవాలి. Yes, I am born in the house of God. అవును, నేను దేవుని కుటుంబంలో జన్మించిన వాడను. It may be true that you came for healing. మరి ఇది వాస్తవమే, నీవు స్వస్థత కొరకే వచ్చి ఉండవచ్చు. You began to love God. కానీ దేవుని ప్రేమించడం ఆరంభించావు. But in that process you began to hear the word of God. అదే క్రమములో నీవు దేవుని యొక్క వాక్యంను కూడా వినవలసి ఉంది. And when you heard the word of God, you given your heart for that word of God. ఇలాగ దేవుని వాక్యం వింటున్న సమయంలో నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే అవకాశం దొరుకుతుంది. And then you are born. అప్పుడు ఇక నీవు జన్మించిన బిడ్డవవుతావు. You got it? See, many people do not know all this process well. అనేక మందికి ఈ క్రమ పద్ధతి తెలియదు. They heard the love of God, came crying. మరి దేవుని యొక్క ప్రేమను గురించి వెల్లడి కాగానే అంగలార్చడం ఆరంభించారు. They came for healing. స్వస్థత కొరకు వచ్చేశారు. They came for comfort. మరి ఓదార్పు కొరకు వచ్చారు. But as they kept on hearing the word of God, మరి నిరాటంకంగా అలాగే దేవుని వాక్యమును వింటున్న సమయంలో the word began to work in them. ఇక ఆ వాక్యము వాళ్ళ లోపల కార్యకారి అవుతుంది. Then they born. అప్పుడు ఇక వాళ్ళు జన్మించిన వారవుతారు. Just like the seed of a husband comes in the womb, ఏ ప్రకారంగానైతే ఒక భర్త యొక్క బీజం భార్య అండాశయంలోనికి వస్తుందో, గర్భాశయంలోనికి వస్తుందో, it start working there. అక్కడ అది ఫలదీకరణ చెందుతూ ఉంటుంది. Then a child form is coming. ఇక పిండము ఒక బిడ్డ మాదిరిగా రూపం తెచ్చుకుంటుంది. So if that doesn't happen, ఒకవేళ అదే గనక సంభవించినట్లయితే you will be always for healing. ఇక నీవు ఎల్లవేళల స్వస్థత కొరకే ఉంటావు. You will be always for comfort. ఎప్పుడు చూసినా నెమ్మది ఓదార్పు కొరకు ఎదురు చూస్తావు. You will be always for material things. ఇక అన్ని వేళల భూ సంబంధమైన వాటి మీదనే లగ్నమవుతావు. Then you are not born. అప్పుడు నీవిక జన్మించలేదు. But some people, when they come for healing and accepted Jesus, కొంతమంది ప్రజలు స్వస్థత కొరకు వచ్చి యేసు ప్రభునందు నమ్మిక ఉంచుతారు. gradually their love towards the world decreases. మరి కాలక్రమేణా వారి యొక్క వాక్యపు ఆసక్తి క్షీణిస్తుంది. Love for the world. లోకం మీద ఉన్న అభీష్టం తగ్గుతూ వస్తుంది. Love for the world decreases. ఈ లోకం మీద ఉన్న మమకారం క్షీణిస్తూ వస్తుంటుంది. Love for the luxurious life decreases. మరి సుఖ విలాసముతో కూడిన జీవితాన్ని తగ్గించుకుంటూ పోతారు. Love for Jesus increases. ఇక యేసు మీద ఉన్న ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది. Willing to pay the price for the sake of Christ. ఇక క్రీస్తు కొరకై వెల చెల్లించడానికి సిద్ధపడిన మనస్సు కలిగి ఉంటారు. How why it happens?
మరి ఏ ప్రకారంగా ఇది సంభవిస్తుంది? The seed bringeth it. మరి బీజమే ఆ దానిని తీసుకొని వస్తుంది. The seed is inside. బీజము లోపల ఉన్నది. That's why let us turn to 1 John chapter 3. మరి దయచేసి దానికోసమై యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వద్దామండి. Verse 9. 9వ వచనాన్ని చూద్దాం. Whosoever is born of God doth not commit sin, for his seed remaineth in him, and he cannot sin because he is born of God. Yeah. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. Hear that? విన్నారండి? అది Earlier he did not know about it. మరి క్రితం సారైతే అదేంటో ఎరగరు. They came for healing. వారు స్వస్థత కొరకు వచ్చారు. They came for material blessing. మరి భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవటం కొరకు వచ్చారు. Came for easy life. మరి ఒక సులభమైన హాయి జీవితం కొరకు వచ్చారు. Came for escaping from problems in life. జీవితంలో ఉన్న సమస్యల నుండి ఎలాగైనా తప్పించుకోవాలన్న తలంపుతో వచ్చారు. But gradually the word came in them. కానీ క్రమక్రమేణా వారి లోపలికి దేవుని వాక్య బీజం వచ్చేసింది. When they heard us preaching, they opened their heart. మరి ఎప్పుడైతే బోధ వాళ్ళు విన్నారో వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. So the word has come in them. ఇక వారి లోపలికి వాక్యం వచ్చేసింది. But there are people, they don't worry about sin at all. కొంతమంది ప్రజలు ఎలాగున్నారంటే పాపమును గురించిన పట్టింపే ఉండదు వాళ్ళకి. They enjoy sin. పాపమునందు ఆనందిస్తుంటారు. A born again person will also commit sin. తిరిగి జన్మించిన వారు కూడా పాపములు జరిగిస్తుంటారు. But they don't enjoy it. కానీ వాళ్ళు దాని అందు ఆనందించరు. For example, if they told a lie, it will be pricking in their heart. ఒకవేళ బహుశా ఏదైనా అబద్ధం ఆడితే వాళ్ళ హృదయంలో అది గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. For example, you went for the market to buy vegetable. ఇలాగనుకోండి, మీరు కూరగాయలు కొనడం కొరకు మార్కెట్లోకి వెళ్ళారు. You bought 50 rupees vegetable. 50 రూపాయల కూరగాయలు కొనేశారు. You gave him 50 rupees. మీరు 50 రూపాయలు ఇచ్చేశారు. But that shopkeeper thinks that you gave him 100 rupees. కానీ ఆ కొట్టతను మీరు 100 రూపాయలు ఇచ్చారని భావించాడు. He gives back you 50 rupees. 50 రూపాయలు తిరిగి మీ చేతికి ఇచ్చేశాడు. Do you understand? అర్థం చేసుకున్నారు కదండి? You bought vegetable for 50 rupees. మీరేమో కూరగాయలు 50 రూపాయలు కొనేశారు. But that vegetable shopkeeper thinks that you gave him 100 rupees. కానీ ఆ కొట్టతను ఏమనుకున్నాడంటే మీరు 100 రూపాయలు ఇచ్చేసారేమో అని భావించాడు. And he gives back 50 rupees. తిరిగి 50 రూపాయలు మీకు ఇచ్చేశాడు. If the seed in you, what you would do? ఒకవేళ బీజం మీలో ఉన్నట్లయితే మీరేం చేస్తారు? Friend, I gave you only 50 rupees. This is your money. స్నేహితుడా, నేను కేవలం 50 రూపాయలే ఇచ్చాను మీకు, ఇది మీ డబ్బు. If you don't have seed in you, ఒకవేళ మీలో గనక బీజము లేనట్లయితే immediately take that 50 rupees and put it in your pocket. వెంటనే దాన్ని లాగేసుకొని జేబులో పెట్టేసుకుంటారు. Understood? అర్థమైంది కదండి? The people who have seed, they may commit mistake. మరి బీజము కలిగిన వాళ్ళు కూడా పొరపాట్లు జరిగిస్తారు. That is the battle between the inner man and outer man. అది అంతరంగ పురుషునికిని బాహ్య పురుషునికిని కలిగే పోరాటం. And sometimes the outer man overcomes. కొన్ని సార్లు అయితే బాహ్య పురుషుడు జయం పొందుకుంటాడు. Then we commit mistake. పొరపాట్లు జరిగిస్తుంటాడు. Then till we are reconciled with God, our heart will be pricking. మరి దేవునితో సమాధాన స్థితి నెలకొనేంత వరకు అది గుండె లోపల గుచ్చుకున్నట్టుగానే అనుభూతి అవుతుంది. That is born again experience. అదండి నిజంగా నూతన జన్మ పొందుకున్న వాళ్ళ యొక్క అనుభవం. If that is not happening,
ఒకవేళ అదే గనక సంభవించినట్లయితే not born at all. మీరసలు తిరిగి జన్మించనే లేదు. Understood? అర్థమైంది కదండి? Understood the difference? తేడా వ్యత్యాసం ఏంటో తెలిసింది కదా. Yes. Now I'll tell you the other aspect of to be born in the family of God. దేవుని యొక్క కుటుంబంలో జన్మించడానికి మరొక భాగాన్ని కూడా మీకు చెబుతాను. Numbers 32 verse 23. మరి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. Numbers 32 verse 23. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. But if you will not do so, behold, you have sinned against the Lord, and be sure your sin will find you out. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. Your sin will find you out. మీ పాపమే మిమ్మల్ని కనుగొంటుంది. Let's pray. ప్రార్థన చేద్దామండి. Father, we thank you for giving us this opportunity. తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ఈ అవకాశము కొరకై నీకు స్తోత్రములయ్యా. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా బోధకుడవు. Teach each and every one of us. నాయన, మా ఒక్కొక్కరికి నీవే బోధించు నాయన. If anyone's heart is not opened, is bound, Lord, open those hearts. నాయన, ఎవరి హృదయం అయితే ఇంకా తెరవబడకుండా బంధించబడిందో తండ్రి, వారి హృదయాలను తెరువు. Father, glorify the name of your Son Jesus in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామాన్ని మా మధ్యలో ఈ మధ్యాహ్న వేళ మహిమపరచండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Why we should be born in the family of God? The first thing is we are temporary, short life. మనము ఎందుకొరకు దేవుని కుటుంబంలో జన్మించవలసి ఉన్నదంటే, ఈ భూమి మీద మన జీవిత దినాలు అల్పకాలమైనవి. And number 2, we are sinners. రెండవ విషయం ఏమిటంటే, మనమందరం పాపులం. Through Adam, we all have come short of the glory of God. All of us are sinners. మరి ఆదాము మూలముగా మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారమైనాం. So here the word of God says, your sin will find you out. ఇక్కడ దేవుని వాక్యం మనతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీ పాపము మిమ్మల్ని కనుగొంటుంది. The Ecclesiastes chapter 8 verse 11. ప్రసంగి గ్రంథం Ecclesiastes 8 verse 11. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం అండి. Ecclesiastes chapter 8 verse 11. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. The sins are not punished immediately, therefore people are in the habit of committing sins again and again. చూడండి, పాపములకు కలిగిన శిక్ష అతి త్వరగా కలగపోవుట చూచి ప్రజలు భయము విడిచి పాపం జరిగిస్తుంటారు. For example, a man accepted bribe and nobody caught him. ఉదాహరణగా, ఒక వ్యక్తి లంచం పుచ్చుకున్నాడు, ఏ మనుషుడు కూడా దాన్ని చూడలేదు. Again he will try to get bribe. మరలా లంచం పుచ్చుకోవడానికి మనస్సు కలిగి A ఉంటాడు. person committed pickpocketing and nobody caught him. మరి ఒక మనుషుడు జేబు దొంగతనం చేశాడు, ఎవరు కూడా చూడలేదు ఆయన్ని. Then again he will try to do that pickpocketing. ఆ మనుషుడు తిరిగి మరలా జేబును కత్తిరించాలన్న ప్రయత్నం చేస్తుంటాడు. A person committed adultery and nobody caught him. మరి ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడు, ఎవరు కూడా చూడలేదు. Then again he will try to do adultery. అలాంటి వ్యక్తి మరలా వ్యభిచారం చేయాలనుకుంటాడు. So when the sins are not punished immediately, people are in the habit of committing sin again and again. ఎప్పుడైతే మానవులు చేసిన పాపములకు శీఘ్రముగా శిక్ష పడకపోవట వాళ్ళు చూచి మరలా ప్రజలు పాపం చేస్తుంటారు. They think that nobody has seen them. వాళ్ళు అనుకుంటున్నది ఏమిటంటే, ఎవ్వరు కూడా నన్ను చూడలేదు.
But what Jeremiah chapter 16 verse 17 says, కానీ ఇర్మియా ప్రవక్తల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం ఏమని చెబుతోంది? the book of Jeremiah chapter 16 verse 17, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. for mine eyes are upon all their ways, they are not hid from my face, neither is their iniquity hid from mine eyes. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషములను నాకు మరుగయ్యుండదు. What God says here, దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అసలు? all their ways known to me, వారి మార్గములన్నీ నాకు తెలిసే ఉన్నవి. all their iniquities are plain before me, it is not hidden from my eyes. వారి ఉద్దేశ్యములు, వారి యొక్క తలంపులన్నీ నాకు మరుగుగా లేవు. iniquities, their mistakes. 17. వారి దోషములు నాకు మరుగై ఉండవు. Yeah, all their iniquities is before him. అనగా వారి దోషములన్నీ నా ఎదుట కానవచ్చుచున్నవి. Then Ezekiel chapter 11 verse 5. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. Ezekiel chapter 11 verse 5. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం కూడా The చూద్దాం. Spirit of the Lord fell upon me and said unto me, Speak, thus saith the Lord. Thus have ye said, O house of Israel, for I know the things that come into your mind, every one of them. అంతటా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియచేయుము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా, మీరీలాగున పలుకుచున్నారే, మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. All those things that come in your mind is also known to me. మీ మనస్సులోనికి వచ్చే అభిప్రాయములు, తలంపులన్నీ నాకు తెలిసే ఉన్నవి. All though the sins are not punished immediately, that doesn't mean that God has not seen you. మరి చేసిన పాపములకు శిక్ష శీఘ్రముగా కలగపోవటం వలన దేవుడు వాటిని చూడడం లేదు అని భావించవద్దు. God knows our ways. దేవుడు మన మార్గములన్నీ తెలుసుకున్నాడు. God knows our iniquities. దేవుడు మన దోషములను ఎరిగిన దేవుడు. God knows or even the things that come in our mind. మరి మన మనస్సులోనికి వచ్చే అభిప్రాయములను కూడా దేవుడు తెలుసుకుంటాడు. Then Ecclesiastes chapter 12 verse 14. అలాగే ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. Ecclesiastes chapter 12 verse 14. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం అండి. For God shall bring every work into judgment with every secret thing, whether it be good or whether it be evil. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. All things God will bring to judgment. దేవుడు అన్ని విషయములను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. He'll bring everything to judgment. ప్రతి విషయాన్ని ఆయన తీర్పులోనికి తీసుకొని వస్తాడు. For that what God is going to do? దానికోసం దేవుడు ఏం చేయబోతున్నాడు? Psalm 90 verse 3. మరి కీర్తన 93వ వచనం అండి. Psalm 90 verse 3. 90వ కీర్తన 3వ వచనం. Thou turnest man to destruction and says, Return, ye children of men. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. Here he says, You children of men, return. మనుష్యులారా, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. One day Jesus stood before the tomb of Lazarus and he said, Lazarus, come out. ఒకనాడు యేసు ప్రభు లాజరు యొక్క సమాధి ఎదుట నిలబడి, లాజరు రా బయటికి అన్నాడు. He came out. ఆయన బయటకు వచ్చేసాడు. In the same way, a day is coming when Lord God began to say, O children of men, come back. అలాగే ఒక దినము రాబోతుంది, ఆ వేళ ప్రభువు నరులందరిని కూడా తిరిగి రండని పిలుస్తాడు. Then everyone will have to come back. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీరవలసిందే. Revelation chapter 21, 20 verse 11 to 15. ప్రకటన గ్రంథం Chapter 20. 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలండి. Revelation chapter 20, 11 to 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 వచనం నుండి 15 వచనాల వరకు. And I saw a great white throne, and him that sat on it, from whose face the earth and the heaven fled away,
and there was found no place for them. And I saw the dead, small and great, stand before God, and the books were opened, and another book was opened, which is the book of life. And the dead were judged out of those things which are written in the books according to their works. And the sea gave up the dead which were in it, and death and hell delivered up, and the dead which were in them, and they were judged every man according to their works. And death and hell were cast into lake of fire. This is the second death. And whosoever was not found written in the book of life was cast into the lake of fire. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువచోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములో తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. Here we find all of us will have to stand before the judgment seat of God. ఇక్కడ రాయబడిన రీతిగా మనమందరము కూడా దేవుని యొక్క ధవల సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది. All human beings were born on this earth, they let us stand before the throne of God. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు ఈ న్యాయ సింహాసనం ఎదుట ఒకనాడు నిలబడవలసి ఉంది. Nobody can escape from this judgment of God. దేవుని యొక్క ఈ న్యాయ తీర్పు నుండి ఏ నరుడు కూడా తప్పించుకొన జాలడు. All small and great stand before the throne of God. మరి కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలి. When we are stand as an accused before the throne of God, God will call his witnesses to speak against us. ఎప్పుడైతే మనమందరము దోషుల వలె దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడతామో అప్పుడు దేవుడు సాక్షులను పిలుస్తాడు మన మీద నేరారోపణ చేయడానికి. Job chapter 20 verse 27. యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. I know all of you know this scripture. I have been preaching this to you several times. అనేక మార్లు నేను ఈ భాగాన్ని మీకు బోధించాను. ఈ లేఖన భాగాలు కూడా మీకు తెలుసు. But I want you to know the importance of to be born again. అయితే తిరిగి జన్మించటం అనే యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీకు అర్థం కావడం కొరకు నేను చదివిస్తున్నాను. So here Job 20:27 we read like this. మరి ఇక్కడ యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో ఇలాగ చదువుతాం. The heaven shall reveal his iniquity and the earth shall rise up against him. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. God is calling impartial witnesses. దేవుడు నిష్పక్షపాతంగా వ్యవహరించే ఇద్దరు సాక్షులను పిలుస్తున్నాడు. Heaven will not be partial to anyone. మరి ఆకాశము ఎవరి ఎడల కూడా పక్షపాతిగా వ్యవహరించడు. When the rain comes, rain water comes upon all. మరి వర్ష జలం వచ్చినప్పుడు అందరి మీద సమానంగా కురుస్తుంది. Even if there is a man always abusing God, using filthy language against God, for him also river water comes. ఒక మనుష్యుడు ఎప్పుడు కూడా చెడ్డ మాటలతోని దేవుడు లేడని దూషించుతున్నా కూడా వర్షమైతే అలాంటి అందరి మీద కురుస్తుంది. The person says there is no God at all. If you are God, then come to me and appear before me. If a person accuses God like that, to him also rain comes. దేవుడు లేనే లేడు, దేవుడు ఉంటే మరి రమ్మని చెప్పు, నాకు ప్రత్యక్షమని చెప్పు అని చెప్పి మరి దూషించే వారి మీద కూడా వర్షం సమానంగా కురుస్తుంటుంది. And earth, when a person sow the seed, whether he loves God, hates God, the seed bring forth. మరి ఒక మనుష్యుడు భూమిలో విత్తనము నాటినప్పుడు అతడు దేవుని ద్వేషించేవాడైనా ప్రేమించేవాడైనా భూమి తన ఫలమునిస్తుంది. So God calls two impartial witnesses, heaven and earth. అందుకే దేవుడు నిష్పక్షపాతంగా వ్యవహరించే ఆకాశమును భూమిని సాక్షులుగా పిలుస్తాడు. All the sins that you committed outwardly, heaven and earth knows it.
మరి బాహ్యంగా మీరు చేసిన ప్రతి పాపమును భూమి తెలుసుకుంటుంది, ఆకాశం తెలుసుకుంటుంది. The sins you committed in the closed room, God calls other witnesses. మరి మీరు రహస్యంగా గదిలో తలుపులు మూసిన గదిలో చేసిన పాపమును కూడా మీరు బట్టబయలు చేస్తారు. Habakkuk chapter 2 verse 11. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. Habakkuk chapter 2 verse 11. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. For the stone shall cry out of the wall, and the beam out of the timber shall answer it. గోడలలోని రాళ్ళు మొడపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. Here it says, for the sins that you committed in the closed room, the stone will come and cry. మీరు మూయబడిన గదిలో చేసిన రహస్య పాపమును ఆ గోడలలోని రాళ్ళు కూడా సాక్ష్యం చెబుతాయి. And the timber will come and witness against you. అలాగే దూలములు కూడా మీకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి. Now our brother is recording video. ఇప్పుడు మన సహోదరుడు వీడియోను రికార్డ్ చేస్తున్నాడు. It is a man invented machine. ఇది మానవుడు పరిశోధించి కనుక్కున్న పరికరం. But God tells the brick or the stone or wood come and tell against you, immediately they will start speaking against you. కానీ ఎప్పుడైతే దేవుడు గోడలలోని రాళ్లకును మరి సరమిలోని దూలములకు సెలవిస్తాడో అవి వెంటనే వచ్చి మరి సాక్ష్యములు పలుకుతాయి. So the sin that you committed in the open, heaven and earth comes against you. మరి రహస్యంగా నీవు చేసిన పాపము కోసం ఆకాశం భూమి సాక్ష్యం ఇవ్వడానికి నీకు వ్యతిరేకంగా The sins వస్తాయి. you committed in the closed room, the stone and the timber will come against you. మరి రహస్యపు గదిలో నీవు చేసిన పాపమును సహితం గోడలలోని రాళ్ళు మరి దూలములు సాక్ష్యం చెబుతాయి. There is an important another witness. మరొక ప్రాముఖ్యమైన సాక్ష్యం కూడా ఉంది. Revelation 20:12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం అండి. Revelation 20:12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. And I saw the dead, small and great, stand before God, and the books were opened, and another book was opened, which is the book of life. And the dead were judged out of those things which were written in the books, according to their works. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. Here is written, books were opened. ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా పుస్తకములు తెరవబడ్డాయి. Those days videos and other things were not there. ఆనాటి దినాలలో వీడియోలు కానివ్వండి ఇంక ఇతర పరికరాలు ఏవి ఉండేవి కావు. So the words are written according to the language which you can understand. కనుక అర్థమయ్యే భాషలో లిపిలో పుస్తకాలు రాయబడుతూ ఉండేవి. So here God says the books will be opened. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నది ఏమిటంటే పుస్తకములు తెరవబడ్డాయి. Now my dear friend, the important book that's going to be opened is your memory video. నా ప్రియమైన స్నేహితులారా, ప్రాముఖ్యమైన పుస్తకం ఒకటి తెరవబడబోయేది ఏమిటంటే జ్ఞాపకార్థ చిహ్నమైన వీడియో. Every one of us have got a memory video in us. మనందరి లోపల ఒక్కొక్కరికి జ్ఞాపకార్థ చిహ్నమైన వీడియో బిగించబడి ఉంది. You have it and I have it. You have it and I have it. మీరు కలిగి ఉన్నారు, నేను కలిగి ఉన్నాను. When this memory video is opened, ఎప్పుడైతే ఈ జ్ఞాపకార్థ చిహ్నమైన వీడియో తెరవబడుతుందో it will tell everything. ప్రతి విషయాన్ని కూడా అది తెలియజేస్తుంది. With what purpose you stood there. ఏ ఉద్దేశముతో నీవు అక్కడ నుంచున్నావో, With what purpose you spoke like that. ఎలాంటి అభిప్రాయము కలిగి నీవు ఆ మాటలు పలికావో All will be revealed. ప్రతిదీ కూడా బయలుపరచబడుతుంది. When you stand before God, నీవు ఎప్పుడైతే దేవుని ఎదుట నిలబడుకుంటావో God tells, let his memory be opened. దేవుడు అప్పుడు అంటాడు, ఇదిగో ఈయన యొక్క జ్ఞాపకార్థ చిహ్నమైన వీడియో తెరవబడును గాక. Like a film, all actions will come. మరి ఒక చిత్రపటం వలె అన్నీ కూడా వరుసెంబడి వస్తుంటాయి. Then you will cry out and say, yes, I am not worthy for heaven.
ఇక నీవు లోపల నుండి పగిలి పగిలి ఏడుస్తూ అవును నేను పరలోకానికి అర్హుడని అసలే కాదంటావు. So your sin will find you out. మీ పాపమే మిమ్మల్ని కనుగొంటుంది. Heaven will declare your sin and earth will declare your sin. ఆకాశము మీ పాపములను బయలుపరుస్తుంది, అలాగే భూమి కూడా మీ పాపములను బయలుపరుస్తుంది. The sins you committed in the closed room, the stone and the timber will come and cry against you. రహస్యంగా గదిలో జరిగించిన పాపములను సహితం గోడలలోని రాళ్ళు మరి దూలములు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాయి. Your own memory will come and speak against you. మీ స్వంత జ్ఞాపకార్థ చిహ్నమైన వీడియోనే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. Then what would be your result? What would be your condition? మీరప్పుడు మీ స్థితి ఏమిటో, మీ మరి పరిస్థితి ఎలాగుంటుందో కాస్త ఊహించండి. Romans 6:23. రోమీలకు రాసిన పత్రిక 6:23 అండి. Romans 6:23. రోమీలకు రాసిన పత్రిక 6:23. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. Here the wages of sin is death. It doesn't mean physical death. పాపముల వల్ల వచ్చు జీతం మరణం అంటే అది శారీరకమైన మరణం కాదు. That's a spiritual death. అది ఆత్మ సంబంధమైన మరణం. There are two deaths. 2 రకాల మరణాలు ఉన్నాయండి. One is physical death. ఒకటేమో శారీరక సంబంధమైన మరణం. That we all have to go through. మనమందరము కూడా దాని గుండా వెళ్ళవలసిందే. Spiritual death is the people who didn't get eternal life. మరి ఆత్మ సంబంధమైన మరణం అనగా ఏమిటనగా నిత్య జీవమును దొరకకుండా ఉండడం. Death is a passage, an exit. మరణం అనేది బయటికి వెళ్ళు దారి, నిర్గమం లాంటిది. Just like in the railway station or hospitals, you have a passage, exit. మరి వైద్యశాలల్లో, ఆసుపత్రుల్లోనూ, రైల్వే స్టేషన్లోనూ బయటకు వెళ్ళు దారి అని ఒక బోర్డు ఉంటుంది. Through that people go out. ప్రజలు దాని గుండా వెళుతారు. Some people get in their own car and go home. బయటికి వచ్చి ప్రజలు తమ సొంత కార్లు కానీ వాహనాన్ని కానీ తీసుకుని ఇళ్లలోకి Some వెళ్తారు. people go to the bus stand and get a bus and go. మరి కొంతమంది ఏమో బయటికి వచ్చేసి బస్సుల్లోకి వాళ్ళ ఇళ్లలోకి వెళ్తారు. Similarly, through death, our soul and spirit will come out. అదే మాదిరిగా మన ప్రాణము, ఆత్మ కూడా బయటికి వచ్చేస్తారు. That is physical death. అది శారీరక మరణం. If you didn't get eternal life, మీరు ఒకవేళ నిత్య జీవమును పొందని వారైతే you will go to the tormenting place. మీరు యాతన పెట్టబడే స్థలానికి తీసుకుని పోబడతారు. For that Jesus explained very well. దాన్ని గూర్చి యేసు ప్రభు బహు స్పష్టంగా వివరించాడు. Luke chapter 16 verse 19 to 31. లూకా సువార్త 16వ అధ్యాయం 19 to 31. 19 నుండి 31 వచనం వరకండి. Luke 16 19 to 31. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31 వచనాల వరకు. Jesus taught many things through parables and examples. యేసు ప్రభు అనేక సంగతులను ఉపమానముల ద్వారా, కథల ద్వారా వివరించేవాడు. This is not a parable or example. ఇది ఏదో ఒక ఉదాహరణ కానీ ఉపమానం కానీ కాదు. Listen what it says. మరి వినండి ఆ వాక్య భాగం ఏం చెబుతోందో. There was a certain rich man which was clothed in purple and fine linen and fared sumptuously every day. And there was a certain beggar named Lazarus which was laid at his gate full of sores, and desiring to be fed with the crumbs which fell from rich man's table. Moreover, the dogs came and licked his sores. And it came to pass that the beggar died and was carried by the angels into Abraham's bosom. The rich man also died and was buried. And in hell he lifted up his eyes, being in torments, and see Abraham afar off, and Lazarus in his bones. And he cried and said, Father Abraham, have mercy on me, and send Lazarus, that he may dip the tip of his finger in water,
and cool my tongue, for I am tormented in this flame. But Abraham said, Son, remember that thou in thy lifetime receivest thy good things, and likewise Lazarus evil things. But now he is comforted, and thou art tormented. And beside all this, between us and you there is a great gulf fixed, so that they which would pass from hence to you cannot, neither can they pass to us that would come from thence. Then he said, I pray thee therefore, Father, that thou wouldest send him to my father's house. For I have 5 brethren, that he may testify unto them, that they also come into this place of torment. Abraham said unto them, They have Moses and the prophets, let them hear them. And he said, Nay, Father Abraham, but if one went out them from the dead, they will repent. And he said unto them, If they fear not, here they hear not Moses and the prophets, neither will be persuaded, though one rose up from the dead. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైన సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మీ యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తులను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను. I know many of you know, almost all of you know this thing, this story. నేను అనుకుంటున్నాను మీ అందరికీ అందరూ ఈ కథ గురించి బాగా ఎరిగిన వారే. You may say, why you are saying this again? మీరు ఇలాగ అనొచ్చు, మరలా ఎందుకు చెబుతున్నారండి ఈ మాటలని? Is it not wasting our time? ఏమిటి, కాలాన్ని వృధా చేయడం కాదా మా కొరకు? My dear friend, these days true gospel is not being preached. స్నేహితులారా, ఈనాటి దినాలలో నిజమైన సువార్త ఏమిటో బోధించబడ్డం లేదు. Preachers touch their emotion and bring them into the church and deceive the people. పాస్ట్ బోధకులైన వాళ్ళు తమ ఉద్రేకాలను పోగు చేసుకొని సంఘానికి వస్తున్నారు. ఆ ఉద్రేకపూరితమైన ప్రసంగాలతో ప్రజలను మోసగిస్తున్నారు. They touch the physical needs of the people. వారు ప్రజల యొక్క శారీరక సంబంధమైన అవసరాలను గురించి మాట్లాడుతున్నారు. They speak about their sicknesses, they speak about their poverty, they speak about their miseries they go through. మరి ప్రజలు అనుభవిస్తున్న కష్టముల గురించి చెప్పటం, వారు ఎదుర్కొన్న సమస్యలను గురించి చెప్పటం, మరి వాళ్ళు పడుతున్న కలవరాలను గురించి చెప్పటమే మొదలు పెడుతున్నారు. Then they present a loving Jesus, Jesus of compassion. ఇక ఆఖరిగా వాళ్ళు ప్రేమామయుడైన యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు. So they are emotionally moved, they accept Jesus. ఇక వాళ్ళు మరి ఉద్రేకపూరితంగా భావోద్వేగాలకు గురైపోయి యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారు. Oh, Jesus, come and help us. ఓ
ఓ యేసయ్యా, నువ్వు వచ్చి మాకు సహాయం చేయి నాయన. These things will not give them eternal life. ఈ విషయాలు ఏవి కూడా వారికి నిత్య జీవమును ప్రసాదించవు. Until and unless they see that sin in their heart. ఎప్పటి వరకైతే వాళ్ళ హృదయములలో దాగి ఉన్న పాపములను వారు చూసుకోరు. Until and unless they, what is the result of the sin? మరి పాపములను గూర్చిన ఫలితం ఎలాగుంటుందో అని వాళ్ళు ఎరగకుండా ఉంటారు. They will not cry about their sins. వాళ్ళ పాపములను గూర్చి వాళ్ళు ఏనాడు కూడా అంగలార్చరు. Until and unless they confess about sin, new birth will never take place. ఎప్పటి వరకైతే వాళ్ళ పాపములను గూర్చి వాళ్ళు పశ్చాత్తాపపడకుండా ఉంటారో అప్పటి వరకు నూతన జన్మం అనేది సంభవించదు. The seed of the word of God is holy. మరి దేవుని వాక్యం అనే బీజము పవిత్రమైనది. That sin is ugly and dirty. మరి పాపము వికారమైనది, అది పాడైనది. It has to be removed. అది తొలగించబడవలసి ఉంది. And that place heart has to be washed. మరి ఆ స్థలము పూర్తిగా శుభ్రపరచబడవలసి ఉంది. Then the Spirit of God will bring the seed. అప్పుడిక పరిశుద్ధాత్మ దేవుడు వాక్య బీజమును తీసుకొని వస్తాడు. 2 types of crying. 2 రకాల కేకలు. Lord, there is no one to help me. ప్రభువా, నాకు ఎవ్వరు కూడా లేరయ్యా సహాయం చేయడానికి. Lord, I am poor, there is nobody for me. ప్రభువా, నేను పేదవానిగా ఉన్నాను, నాకు సహాయపడడానికి ఒక్కరూ లేరయ్యా. My father is against me, mother is against me, husband is against me. నాయనా, నా తండ్రి నాకు వ్యతిరేకమయ్యాడు, నా తల్లి వ్యతిరేకమైంది, నా అన్న కూడా వ్యతిరేకమయ్యాడు. Lord, no one, please, merciful God, loving God, come to me. నాయనా, నాకెవరూ లేరయ్యా, దయాళుడవైన దేవుడా, ప్రేమామయుడవైన దేవుడా, నన్ను ఆదుకోవడానికి రా నాయనా. He will cry, అతడు ఏడుస్తాడు, tears come, కన్నీళ్లు రాలుస్తాడు. he may get little comfort, కొంచెం ఉపశమనం బహుశా కలుగుతుందేమో. but the seed will not come. కానీ బీజం అసలే రాదు. When the seed will come, ఎప్పుడు మరి బీజం ప్రవేశిస్తుంది? Lord, I am a sinner. ప్రభువా, నేను ఒక పాపిని, I committed sins. నేను పాపములు చేశాను. Heaven and earth is going to come and speak against me. ఆకాశము భూమి నాకు వ్యతిరేకంగా మాట్లాడబోతున్నది. The stone and the timber is going to come and speak against me. గోడలలోని రాళ్ళు దూలములు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. My memory video is going to come and speak against me. నా సొంత జ్ఞాపకార్థ చిహ్నమైన వీడియో నాకు వ్యతిరేకంగా మాట్లాడబోతుంది. Lord, I see the lake of fire. ఓ ప్రభువా, ఆ మండుచున్న అగ్నిగుండమును నేను చూస్తున్నానయ్యా. Lord, if I am not forgiven, I'll be going there. ప్రభువా, నేను గనక ఒకవేళ క్షమించబడనట్లయితే ఆ చోటికి వెళ్ళిపోతానయ్యా. Lord, forgive me. ప్రభువా, నన్ను క్షమించు నాయనా. Forgive me. నన్ను క్షమించయ్యా. I don't want to do sins anymore. ఇక ఎప్పుడు కూడా పాపము చెయ్యను నాయనా. Forgive me. నన్ను క్షమించు తండ్రి. That's a real cry. అది యథార్థమైన కేక, ఏడుపు. Then that heart is cleansed. అప్పుడు ఆ హృదయం పవిత్రపరచబడుతుంది. Then the Holy Spirit will bring the seed. ఇక వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తన బీజమును తీసుకొని వస్తాడు. Please remember, no preacher, no pastor can bring the seed inside you. దయచేసి మీతో చెబుతున్న మాట జాగ్రత్తగా ఆలకించండి. ఏ పాస్టర్ గాని, ఏ బోధకుడు గాని బీజాన్ని మీలోనికి తీసుకొని రాజాలడు. I cannot bring the seed in you. నేను కూడా మీలోనికి బీజాన్ని తీసుకొని రాను. I can say, brother, sin is there. నేను ఇలాగ చెప్పగలను, సహోదరుడా, పాపము నీలో ఇలాగుంది. I can show the word and say, sister, sin is there. ఇదిగో వాక్యమును చూపెడుతున్న సహోదరి, నీలో ఈ పాపముందని. Then you may cry. అప్పుడు బహుశా నువ్వు ఏడవచ్చు. And then you repent. నీవు పశ్చాత్తాపపడతావు. The blood of Jesus cleanses you. అప్పుడు దేవుని యొక్క రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. Then the Holy Spirit bring the seed. అప్పుడిక పరిశుద్ధాత్మ దేవుడు తన బీజమును తీసుకొని వస్తాడు. Only Holy Spirit can bring the seed. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే బీజమును తీసుకొని రాగలడు. Understood? అర్థమైంది కదండి? Many people think, oh, there is no hell. చాలా మంది ఏమని తలంచుతారంటే నరకమే లేదు. Friend, it is scientifically proved also. స్నేహితులారా,
ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. Few years ago in Siberia, where it is completely covered with ice, earth was split. మరి కొన్ని సంవత్సరాల క్రితం సైబీరియా అనే ప్రాంతంలో ఒక స్థలం ఉంది, అది మంచుతో కప్పబడింది. అకస్మాత్తుగా అది చిట్లినట్టు అయిపోయింది. Then scientists and geologists మరి were thinking, find out why this happened. అప్పుడు భూగర్భ పరిశోధకులైన వాళ్ళు, శాస్త్రజ్ఞులైన వాళ్ళు ఇది ఎందుకు సంభవించింది అని కనుగొనడానికి ప్రయత్నించారు. An international team gathered there, అంతర్జాతీయమైన ఒక బృందం అక్కడ కూడుకున్నారు. especially scientists from Western countries and Europe. మరి యూరోప్ దేశంలో ఉన్న, పశ్చిమ దేశాల్లో ఉన్న శాస్త్రజ్ఞులు ప్రత్యేకంగా కూడుకున్నారు. Then they started drilling down the split area. ఆ చిట్లిన భూభాగమును ఈ పరిశోధకులు తవ్వడం మొదలుపెట్టారు. Through air compressor, they began to keep on drilling down. మరి కంప్రెసర్ల ద్వారా భూమిని తవ్వటం మొదలుపెట్టారు. As they went down thousands of feet down, మరి వేల కొలది అడుగులు వాళ్ళు లోతుగా వెళుతున్న కొలది, then immediately the drilling machine went down straight. ఇలాగ తవ్వుతూ వెళుతున్న పరికరం అకస్మాత్తుగా కింద ఒకేసారి పడేసినట్టుగా అయిపోయింది. Then they understood there is an empty place inside, vacuum place. వెంటనే వాళ్ళకు అర్థమైపోయిన విషయం ఏంటంటే ఏదో ఖాళీగా గాలి నిండిన స్థలం ఉన్నట్టుగా కనబడుతుంది అనుకున్నారు. Then some kind of voices began to come out. అప్పుడు కొన్ని రకరకాల స్వరాలు బయటికి రావడం మొదలైంది. So in order to find out what voice did they send down microphone specially covered. మరి ఇలాగా బయటికి వినబడుతున్న స్వరాలు ఏమిటా అని కనుగొనడం కొరకు వాళ్ళు ప్రత్యేకమైన మైక్రోఫోన్లను సిద్ధం చేసి లోనికి పంపించారు. And when through the microphone they heard the cry of human being. మరి ఈ మైక్రోఫోన్ల ద్వారా మానవుల యొక్క హాహాకారాలు వినటం మొదలుపెట్టారు. They are crying high, high, high. వాళ్ళందరూ అయ్యో కొయ్యో మొర్రో అన్నట్టుగా అరుస్తున్నారు. 3 scientists fell unconscious అది వినబడగానే, hearing this voice. ఇలాంటి హాహాకారాలు వినబడగానే 3 శాస్త్రజ్ఞులు స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. At that time Soviet Union was there. ఆనాటి సమయంలో సోవియట్ యూనియన్ ఉండింది. Khrushchev was the president. క్రుష్చేవ్ మరి అధ్యక్షునిగా ఉండినాడు. They do not believe in God. వారు దేవుని అసలే నమ్మరు. So they immediately sealed that place. వెంటనే ఆ స్థలాన్ని వాళ్ళు మూసివేశారు. And they said, do not tell this to the world. ఈ సమాచారాన్ని ప్రపంచానికి ఏమాత్రం తెలియజేయొద్దన్నారు. Then after 1 month, 2 scientists came back to Italy. మరి కొన్ని సంవత్సరాలైన పిదప 2 శాస్త్రజ్ఞులు, After 1 month. ఒక నెల అయిన తర్వాతనండి 2 శాస్త్రజ్ఞులు ఇటలీకి వచ్చారు. They declared this. ఈ సమాచారాన్ని వాళ్ళు ప్రకటించేశారు. So friends, hellfire tormenting place is a reality. స్నేహితులారా, పాతాళము యాతన పెట్టబడే స్థలం అనేది వాస్తవమైన సంగతి. Under this earth now. ఇప్పుడు ఈ భూమి కింద అది ఉన్నది. Lake of fire will come next. It will be made later. మరి అగ్నిగుండం అనేది కొంతకాలమైన తర్వాత ఏర్పాటు చేయబడుతుంది. When this earth is removed, ఎప్పుడైతే ఈ భూమి తొలగించబడుతుందో then the lake of fire will be created. అప్పుడు మండుచున్న అగ్నిగుండం అనేది సృజింపబడుతుంది. Now tormenting place is there. ఇప్పుడైతేనేమో యాతన పెట్టబడే వేదన స్థలం ఉన్నది. If you don't get eternal life, మీరు బహుశా నిత్య జీవమును పొందని వారైతే you will go there. మీరు తిన్నగా అక్కడికే వెళతారు. You will go there. మీరు అక్కడికి వెళ్ళి తీరుతారు. Your sin will take you there. మిమ్మల్ని మీ పాపమే అక్కడికి తీసుకొని పోతుంది. Jeremiah chapter 2 verse 22. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం The చూద్దామండి. book of Jeremiah chapter 2 verse 22. మరి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం అండి. For though thou wash thee with nitre
and take thee much soap, yet thine iniquity is marked before me, say the Lord God. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. Your sins cannot be washed by any means. మరి నీ పాపములు ఏ విధము చేతనైనను కడగబడవు. No holy place can make you holy. ఏ పవిత్ర గంగా కూడా నిన్ను పరిశుభ్రపరచజాలదు. Many people go to river Ganges and other holy places to wash their sins. అనేక మంది పవిత్రమైన గంగా నదికి అని చెప్పి ఇతర మరి నదుల దగ్గరికి వెళ్ళి కడుక్కునే ప్రయత్నం చేస్తుంటారు. The sin is not in your body. పాపం అనేది మీ దేహము మీద లేదు. Sin is in your soul. పాపము మీ ప్రాణములలో ఉన్నది. Everybody should understand that sin is in their soul. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపము మీ ప్రాణములలో ఉన్నది. To make you understand, I'll tell you like this. మీకు అర్థం కావడం కొరకు ఇలాగ చెబుతాను వినండి. Please, if I tell my hand to give you respect with folded hand, the hand will give you respect. ఒకవేళ నా ప్రాణం ఏమంటుందంటే ఇదిగో రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కారం పెట్టమంటే వెంటనే ఈ రెండు చేతులు లోబడి నమస్కారం పెడతాయి. Or if I say give him a slap, the hand will give the slap. ప్రాణం అంటుంది చాచి ఒక చెంపపెట్టు మీద చెల్లు మనిపించంటే చెయ్యి ఆ పని చేస్తుంది. If your soul says give him 5 rupees, the hand will give you 5 rupees. ఒకవేళ మీ ప్రాణం 5 రూపాయలు మీ చేతికి ఇస్తే చెయ్యి అదే 5 రూపాయలు ఇస్తుంది. Or if you say come on, steal that 5 rupees from that, then you will steal it. మరొకసారి ప్రాణం అంటుంది ఇదిగో ఆ 5 రూపాయలను దొంగిలించే అంటే ఈ చెయ్యి పోయి తీసేసుకుంటుంది. So the hand and body is not the actual culprit. మరి చెయ్యి కానివ్వండి దేహము కానివ్వండి నిజంగా దోషము చేసేవారు కారు. Soul inside. లోపల ప్రాణమున్నది. That cannot be washed anywhere. అది ఎక్కడికి వెళ్ళినా కూడా పవిత్రపరచబడదు. Isaiah 53:6. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. Isaiah 53:6. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం అండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. All we like sheep have gone astray. You have turned everyone మనమందరము to కూడా his own way, and the Lord hath laid on him the iniquity of us all. All of us have gone astray. మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం. Our sins were laid on the Lord Jesus Christ. మన అందరి దోషములు ప్రభువైన యేసు క్రీస్తు మీద మోపబడినాయి. John 1:29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూద్దామండి. John 1:29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. The next day John saw Jesus coming unto him, and said, Behold the Lamb of God, which taketh away the sin of the world. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Look at Jesus, who has come to take away the sin of the world. చూడండి ఇక్కడ లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లైన యేసు ప్రభును. What is the main purpose of coming of Jesus? మరి యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? To take away our sins. మన పాపములను తీసివేయడం కొరకు ఆయన వచ్చారు. Healing and giving comfort secondary. మరి స్వస్థపరచటం మరి ఆదరణనివ్వటం అనేది రెండవ విషయం. Now you come for this meeting. మీరు ఈ మీటింగ్కి వచ్చేసారు. Listen. వినండి జాగ్రత్తగా. When you come, you have this carpet to sit. మరి మీరు వచ్చినప్పుడు ఇక్కడ తివాచీలు చక్కగా పరచబడ్డాయి. You are seated on the carpet. మీరేమో తివాచీల మీద కూర్చున్నారు. Have you come to sit on the carpet here? ఏవండి మరి మీరు తివాచీల మీద కూర్చోవడానికే వచ్చారా? You travel such a long distance from your house and you come to sit here? మీ ఇంటి నుండి ఇన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చింది ఈ కేవలం ఈ తివాచీల మీద కూర్చోవటానికా? In your house you have good carpet, good chairs. మీ ఇంట్లోనేమో మంచి తివాచీలు ఉన్నాయి, మంచి బెడ్లు ఉన్నాయి.
You have not come here to sit on the carpet. మీరిక్కడికి వచ్చింది తివాచీల మీద కూర్చోటానికి కాదు. You have come to listen the word of God. మీరు వచ్చింది దేనికోసం? దేవుని వాక్యాన్ని వినడానికే కదా. But if you just sit here and go back, then you are a fool. ఒకవేళ మీరు ఎలాగైతే ఇక్కడికి వచ్చేసి కూర్చున్నారో అలాగే వెళ్ళారనుకోండి, మీకంటే వెర్రి బాగులో ఒక్కరు కూడా లేరిక. In the same way Jesus Christ came to take away your sin. అదే మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మీ పాపములను తీసివేయటం కొరకు వచ్చారు. You came to hear the word of God. మీరేమో దేవుని వాక్యంను వినడం కొరకు వచ్చారు. And when you came, carpet is here. మీరు వచ్చేసరికల్లా తివాచీలు వేయబడ్డాయి ఇక్కడ. You sit there and listen. మీరు కూర్చున్నారు, ఇక వింటున్నారు. You get drinking water. మీకు అలాగే త్రాగడానికి నీళ్లు ఉంచబడ్డాయి. So when you come to Jesus, మీరు ఎప్పుడైతే యేసు యొద్దకు వచ్చారో you will get healing. When you come to Jesus, He gives you healing. మీరు యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆయన స్వస్థత మీకు ఇస్తున్నాడు. He gives you comfort. మీకు ఓదార్పునిస్తున్నాడు. But that is not the main purpose. కానీ అది ప్రధానమైన ఉద్దేశ్యం కాదు. It is to take away your sin. ఆయన లక్ష్యం ఏమిటంటే మీ పాపములను తీసివేయటమే.